అంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 13 లక్షల కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని ఇస్తున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రం నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు మనం భావించవచ్చా? రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు ఉందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఏ రాష్ట్రం అయినా కూడా అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293(3) ప్రకారం అది అక్కడ అనుమతి తీసుకునే అప్పులు తీసుకోవాలి. అప్పులు తీసుకోవడానికి ఆ విధంగా తీసుకున్న అప్పులు ఇంచుమించు 5 లక్షల పైచిలుకు, 5 లక్షల కోట్ల పైచిలుకు, 5.5 లక్షల వరకు ఉన్నాయనేది అది ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారం తేలుతుంది. ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే అది 5,60,000 కోట్ల వరకు తేలుతుంది. ఇది కాకుండా ఈ ప్రభుత్వం చేసింది ఏమిటంటే గ్యారంటీస్, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పులు తీసుకోవడం అనేది ఇది వరకు జరిగేది కాదు. ముఖ్యంగా రాష్ట్రం విభజన కాకముందు అస్సలు మేము ₹1 కూడా గ్యారంటీ ఇవ్వలేదండి. ఓకే. రాష్ట్ర విభజన జరగకముందు. విభజన జరిగిన తర్వాత రాష్ట్ర పరిస్థితి క్షీణించిందనే ఉద్దేశంతో కొంతవరకు చాలా ఇంపార్టెంట్ ఏదైతే ప్రజల అభివృద్ధి కోసం జరుగుతుందో అటువంటి కార్యక్రమాలకు మాత్రమే గ్యారంటీలు ఇవ్వడం జరిగేది. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థకి దానికి ఉన్న ఆస్తులు ఉన్నా లేకపోయినా, రాబడి ఉన్నా లేకపోయినా కూడా అటువంటి సంస్థలకి అప్పు తీసుకోవడానికి బ్యాంకుల నుంచి కానీ, వివిధ వ్యవస్థల నుంచి కానీ, లేకపోతే ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్స్ రేజ్ చేయడానికి కానీ ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన గ్యారంటీలకు కూడా ఒక అదుపు లేకుండా అవి కూడా 2 లక్షల కోట్ల పైచిలుకుందనేది నాకున్న సమాచారం. మూడవది ఏమిటంటే, కాకుండా కొన్ని కంపెనీలు పెట్టి, అవి కూడా షెల్ కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ కార్పొరేషన్ అని, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, ఇట్లాంటి సంస్థలకి ఎటువంటి ఆస్తులు లేకుండా, లేకపోతేనేమో నోషనల్గా ప్రభుత్వ ఆస్తుల్ని వాటికి మార్చి అమరావతి ఆస్తుల్ని పెట్టి వాటిని తాకట్టు పెట్టడం ద్వారా కొంత డబ్బు అప్పు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే రాబడి ఏదైతే 5 ఏళ్ళు 10 ఏళ్లలో వచ్చే రాబడిని ముందే తాకట్టు పెట్టి, ఎగ్జాక్ట్లీ, అంటే మద్యం మీద కొన్ని వాటిని తాకట్టు పెట్టి, అంటే ఇప్పుడు సెక్రటరీని తాకట్టు పెట్టారు, కొన్ని పోర్ట్లని తాకట్టు పెట్టబోతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి, కొన్ని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పే కంటే కూడా అసలు ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడేది కాదు. అంటే రాజరిక వ్యవస్థ అంటే నేను చెప్పలేను. కానీ అధికారులు, ముఖ్యంగా ఆర్థిక శాఖకి సంబంధించిన అధికారులు ఎప్పుడూ కూడా, నేను 5 ఏళ్ళు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశాను. 5 సంవత్సరాల్లో కూడా కాన్షియస్ కీపర్, అంటే ఒక ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేమిటంటే ఇది మన సొంత, ఇది ప్రభుత్వం అనేది ఇది ఆయన సొంత డబ్బు కాదు. అది ముఖ్యమంత్రి గారో ఇంకొక మంత్రి గారో ఇచ్చే డబ్బు కాదు, ఆయన పర్సనల్ ప్రైవేట్ వ్యవస్థ కాదు ఇది. ఇదేమిటంటే గవర్నమెంట్ ట్రస్టీ మాత్రమే. ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజల నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి రాదు, ప్రజల నుంచి వస్తుంది. అప్పు చేశారనుకోండి, అప్పు మళ్ళీ ప్రజలే కట్టాలి, అంతేగాని ఆకాశం నుంచో దేశం నుంచో రాదు. మేము ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా కూడా అది అప్పే, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకున్నా అప్పే, రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా కూడా అప్పే. అది ప్రజలు తిరిగి కట్టాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ఆదాయం నుంచి, రాబడి నుంచి మాత్రమే అప్పులు తిరిగి కట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారం ఇది వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అది మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను నేను, ఎప్పుడు జరగలేదు. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా, వాళ్ళ పార్టీ తీసుకుంటుందా, వాళ్ళ మంత్రులు తీసుకుంటారా, లేకపోతే అధికారులు తీసుకుంటారనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ ఇంత విచ్చలవిడిగా అప్పులు తీసుకోవడం, ప్రజల్ని అప్పుల పాలు చేసేయడం, ఈరోజు ఆదాయం కంటే, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
1,70,000 ఒక 1,69,000 అంటే నికర ఆదాయం ప్రతి వ్యక్తికి కూడా సంవత్సరానికి చాలా మంది ఒక 2,000 రూపాయలు సంవత్సరానికి కూడా బతికే వాళ్ళు ఉన్నారు. బట్ యావరేజ్ గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి కలుపుకుంటే లక్ష. కానీ అప్పులు మాత్రం 2 లక్షల పైచిలుకున్నాయి ఒక్కొక్క వ్యక్తికి. కాబట్టి ఇది ఒక వ్యక్తి గురించి కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు భవిష్యత్తు ఈ విధంగా అప్పుల పాలైపోయింది. ఈ అప్పులు చేసి ప్రజలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చుండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ దానివల్ల ఎవరికిచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానివల్ల ఎంత ప్రజల్లో మార్పు వచ్చింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం వచ్చింది వాళ్ళకి, ఎంతమంది వాళ్ళ భవిష్యత్తులో వెలుగు నింపుకున్నారు, లేకపోతే ప్రతిరోజు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే డబ్బు గురించి ఎదురు చూస్తున్నారా? ఇవ్వాల్సిన అవసరం చాలా మందికి ఉంది, కాదనడం లేదు. పేదవాళ్ళకి చదువు చెప్పించాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అలాగే ముసలి వాళ్ళకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళకి సహాయం చేయాలి తప్పకుండా. కానీ ఆ సహాయం చేసే విధానం ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేయాలి. అంతేగాని ప్రజలందరినీ అప్పుల పాలు చేసేసి కట్టలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపేసి ఈ విధంగా భవిష్యత్తును నిర్మిస్తామంటే అప్పుల మీద ఏ కుటుంబము కూడా అప్పుల మీద భవిష్యత్తు నిర్మించుకోదు. మీరు సీనియర్ ఐఏఎస్ అధికారి, మీరు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలన ఏ రకంగా ఉంది, ఏ రంగాలకు మంచి జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే నేను ఈ సమయంలో మీ అభిప్రాయం అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలో నా అభిప్రాయం అడిగితే అండి, ముఖ్యంగా వారి ఫోకస్ ఒకటి ఆర్థిక ఇది చదువు మీద, తర్వాత ఆరోగ్యం మీద కొంత ఫోకస్ పెట్టిన మాట. అలాగే ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వాళ్ళకి డబ్బులు అందించడం ద్వారా ముందు ఉపయోగం జరుగుతుంది అనేది ఉద్దేశం. కానీ మరి ఏ రంగాలకి నష్టం జరిగింది, ఎవరెవరికి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ల పరిపాలనలో అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ అభివృద్ధి జరగలేదంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే సెక్యూరిటీ, సేఫ్టీ సెక్యూరిటీ రూల్ ఆఫ్ లా ప్రకారం, అంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోకుండా ఒక పద్ధతి ప్రకారం, నిబద్ధత ప్రకారం, ఒక రూల్ ఆఫ్ లా ప్రకారం, చట్టం ప్రకారం ప్రజల మంచి కోసం పనిచేయాలి. అది జరగలేదని అనుకుంటున్నాను. సెక్యూరిటీ ముఖ్యంగా లార్జ్ నెంబర్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ అపోజిషన్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఒకటి. రెండవది, ప్రభుత్వంలో చాలా ఒక సిస్టమ్ ప్రకారం జరగకుండా ఒక వ్యక్తి ఇదొక రాజరిక వ్యవస్థలాగా మారిపోయింది. 2. మూడవది, దీనికి ఇప్పుడు ఈ భూములు వ్యవహారంలో చాలా వరకు ప్రైవేటీకరణ జరగడం జరిగింది. ఇది న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది మినరల్స్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ పబ్లిక్ రిసోర్సెస్. ఫారెస్ట్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ రిసోర్సెస్. ఈ పబ్లిక్ రిసోర్సెస్ని సేఫ్ గార్డ్ చేసి ప్రజల మంచి కోసం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అది జరగలేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీ, కరప్షను విపరీతంగా పెరిగిపోయింది. లేకపోతే ఇప్పుడు సింపుల్ మ్యూటేషన్ జరగడానికి అది ఒక రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్కి ఇన్ని నెలలు తీసుకున్నారంటే ఏమిటి కారణం? డబ్బు గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నారా వచ్చి అందిస్తామని? లేకపోతే ఎందుకు ఇన్ని రోజులు పట్టింది? ఎందుకు మీకే ఇంత ఆలస్యం జరిగితే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు అనేది దాని గురించి చాలా ఆందోళన. తరువాత ఈ మద్యపాన సేల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ మద్యపానం ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు తాగుతున్నారు? దానికి 4 రెట్లు ఏ విధంగా పెరిగిపోయింది. 4,000 కోట్ల ఆదాయం ఉండేది 4 సంవత్సరాల్లో 16,000 కోట్లకు ఆదాయానికి ఎలా పెరిగిపోయింది రాబడి? కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మీరు అంటే నేను కూడా ఎడ్యుకేషను, హెల్త్ చాలా ముఖ్యం ప్రజలకి. కానీ దాంట్లో బళ్ళకి రంగులు వేస్తేనో లేకపోతేనేమో దాంట్లో మంచి డస్కులు పెడితేనో సరిపోదు. దాంట్లో
ఆర్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా మంచిదే. కానీ దానివలన అసలు టీచర్స్ వాళ్ళు మెయిన్ సాఫ్ట్వేర్, వాళ్ళు రిసోర్స్, ప్రిన్సిపల్ రిసోర్స్ ఎడ్యుకేషన్, వాళ్ళు మోటివేట్ అయ్యారా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామా, వాళ్ళ కేపబిలిటీస్ ఎన్హాన్స్ చేశామా, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేశామా, ఈ వీటి గురించి కూడా ఆలోచించవలసి ఉంది. అదేవిధంగా డాక్టర్లు, హెల్త్ ప్రైవేట్ వాళ్ళకి నేను ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తామంటే సరిపోదు. లేకపోతే ఒక హెల్త్ వెల్నెస్ సెంటర్స్, ఫ్యామిలీ డాక్టర్లను పెట్టామంటే, కానీ వాళ్ళకి లింకేజ్ ఉందా, రిఫరల్ సిస్టమ్ ఉందా, వాళ్ళకి కావలసినటువంటి స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళకి ఉన్న కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెంట్ చేశామా, ఈ ఉన్న డిసీజెస్లో 40% రాకుండా ఉండాలి అంటే మంచినీటి వసతి కల్పించామా, డ్రైనేజ్ కల్పించామా, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అభివృద్ధిలో. ఈ యొక్క మినిమం పబ్లిక్ సర్వీసెస్ లేకుండా ఈ యొక్క ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్, అది దాంట్లో మంచినీటి సరఫరా, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం, ల్యాండ్ ప్రొడక్టివిటీ పెంచడం, అగ్రికల్చర్లో ఆర్బీకేలు పెట్టడం మంచిదే. కానీ యూనివర్సిటీకి ఎక్స్టెన్షన్కి లింకేజ్ ఉందా, అలాగే ఎక్స్టెన్షన్ సర్వీస్ స్టాఫ్కి వాళ్ళ కేపబిలిటీస్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా, క్రాప్ డైవర్సిఫై అయ్యిందా, వాటి స్టోరేజ్ కెపాసిటీ పెరిగిందా, వాటికి వాల్యూ యాడ్ చేస్తున్నామా, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నామా, మార్కెటింగ్ వలన ఆ లింకేజెస్ ఎస్టాబ్లిష్ ఉన్నాయా, సప్లై చైన్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిందా, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతలు. ప్రజల్ని సపోర్ట్ చేసే వ్యవహారాలు ఇవి జరిగాయా? క్రాప్ ప్రొడక్టివిటీ పెరగలేదు ఆంధ్రాలో, క్రాపింగ్ ఏరియా తగ్గిపోతుంది. ఉన్న చెరువుల్ని డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఆ చెరువుని అక్కడ 127 ఎకరాల చెరువు 30 ఏళ్లుగా 25 సంవత్సరాలుగా పండిస్తున్న చెరువుల్ని ఎండగడతారంట. మనం ఫిషరీస్ ని ప్రొడక్టివిటీ పెంచుతామా? మీరు చెప్పే దాని ప్రకారంగా ఎక్కువగా అన్ని రంగాలు కూడా నష్టపోయింది ఈ 5 సంవత్సరాల్లో అనేది మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది సార్.